Yo guys, welcome to Bombay Talkies. బతికే ఉన్నావురా నువ్వు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత ఏ హైప్ ఉన్న మూవీ కానీ రిలీజ్ కాలేదు. దగ్గర 2 months వరకు ఏ సినిమా రిలీజ్ కాలేదు. సమ్మర్ ఎఫెక్ట్ వల్ల, ఐపీఎల్ ఎఫెక్ట్ వల్ల చాలా థియేటర్స్ టెంపరీగా క్లోజ్ అయ్యాయి. సో 2 months తర్వాత హై బడ్జెట్ ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ కల్కి రిలీజ్ అయింది. ఈ రోజు డిస్కస్ చేద్దాం కల్కి మూవీ రిజల్ట్. సో ఈ కల్కి మూవీ తీస్తున్నప్పుడు ఇది హాలీవుడ్ మూవీస్ అయిన డూన్, మ్యాడ్ మ్యాక్స్, ఫ్యూరీ, స్టార్ వార్స్ లాంటి ఫిలిం మేకింగ్ తో వస్తుందని అర్థమైంది. ఈ కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ మన తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతారా లేదా? అండ్ ఈ సినిమాని ఒక 370 కోట్లకు థియేటర్స్ కి అమ్మారు. అంటే థియేటర్స్ నుంచి 370 కోట్లకు పైగా నెట్ అమౌంట్ వచ్చిన, 750 crores పైగా గ్రాస్ అమౌంట్ వచ్చిన ఈ సినిమా హిట్ అని అర్థం. కానీ ఈ కైండ్ ఆఫ్ హాలీవుడ్ మేకింగ్ కి మన తెలుగు ఆడియన్స్ గానీ, ఇండియన్ ఆడియన్స్ గానీ కనెక్ట్ అవుతారా లేదా? 370 crores క్రాస్ చేస్తుందా లేదా అనే డౌట్స్ ఉన్నాయి. ఈ రోజు డిస్కస్ చేద్దాం కల్కి మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అన్న విషయాన్ని. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లో పేస్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో హై ఇచ్చే మూవ్మెంట్స్ అయితే ఏమి ఉండవు. స్క్రీన్ ప్లే కూడా అంత సరిగ్గా లేనట్టు అనిపిస్తుంది. ఒక మంచి సీన్ పడిన తర్వాత ఒక ఫ్లాట్ సీన్ పడుతుంది. ఆ ఫ్లాట్ సీన్ చాలా సేపు డ్యూరేషన్ ప్రొలాంగ్ అవుతుంది. కొంచెం బోరింగ్ ఫీలింగ్ కూడా తీసుకొస్తుంది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ ని కంప్లీట్ గా క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్స్ మాత్రమే వాడాడు. అశ్వత్థామ ఎందుకున్నాడు, ఆయన రోల్ ఏంటి, ప్రభాస్ రోల్ ఏంటి, దీపిక పదుకునే రోల్ ఏంటి. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు ఈ సినిమా గడ్డగట్టదేమో అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఐ చేంజ్డ్ మై మైండ్. సెకండ్ హాఫ్ లో ఐ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి. అందులో లాస్ట్ 30 minutes అయితే మైండ్ బ్లోయింగ్. మోస్ట్లీ మైథలాజికల్ ని ఎక్కువ నమ్మే వాళ్ళు, మన పురాణ ఇతిహాసాలకు కనెక్ట్ అయిన వాళ్ళకి ఈ సినిమా అయితే ఒక రేంజ్ హై ఇస్తుంది. ఒక కంప్లీట్ హాలీవుడ్ ఎక్స్పెరిమెంటల్ మూవీని తీసుకొచ్చి మన పురాణ ఇతిహాసాలు కనెక్ట్ చేసి డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీని నాగ్ అశ్విన్ అలాగే డిజైన్ చేశాడు. జస్ట్ ఇమాజిన్, పాండవ సైన్యాన్ని మొత్తాన్ని హతమార్చిన వీరుడు అశ్వత్థామ మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది? వాయుపుత్రుడు హనుమంతుడు అండగా ఉన్న అర్జునుడి రథాన్ని, త్రిలోకాధినేత శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్న అర్జునుడి రథాన్ని 2 అడుగులు వెనక్కి నటిన కర్ణుడు వస్తే ఎలా ఉంటుంది? అతివీర పరాక్రముడు గాంధీవధార అర్జునుడు వస్తే ఎలా ఉంటుంది? మహావిష్ణువు 11వ అవతారం కల్కి తిరిగి జన్మిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి పాయింట్స్ కనెక్ట్ అయ్యే ఆడియన్స్ కి ఈ సినిమా ఓ రేంజ్ హై ఖచ్చితంగా ఇస్తుంది. ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ ఏమన్నా ఉంటే ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో కొంచెం విఫలమయ్యాడు డైరెక్టర్. టెక్నికల్ గా అయితే ఇలాంటి సినిమా ఇంతవరకు ఇండియాలో రాలేదు. ఈ సినిమాకి పాజిటివ్స్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టరైజేషన్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ హైలైట్ ఈ మూవీకి. అలాగే అమితాబ్ బచ్చన్ కి, ప్రభాస్ కి వచ్చే ఫైట్ సీన్స్ కూడా టాప్ నాచ్ ఈ మూవీలో. సినిమాటోగ్రఫీ, డైరెక్టర్, మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మరీ ఫ్లాట్ గా ఉండిపోవడం, అలాగే ఎమోషనల్ కంటెంట్ సరిగ్గా లేకపోవడం ఈ సినిమాకి డ్రాబ్యాక్స్. ఫస్ట్ హాఫ్ మీద కొంచెం ఫోకస్ చేయాల్సిన డైరెక్టర్ కొన్ని హై మూమెంట్స్ ఇంక్లూడ్ చేయాల్సింది, మరీ అంత ఫ్లాట్ గా వదిలేయాల్సింది కాదు. సో ఫస్ట్ హాఫ్ సరిగ్గా ఉంటే ఈ సినిమా 4 to 4.5 రేటింగ్ కొట్టాల్సిన మూవీ. ఈ డ్రాబ్యాక్స్ కారణంగా ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇచ్చిన రేటింగ్ 3.5 out of 5. కానీ సినిమా బాగుందని చెప్పినా, బాగాలేదని చెప్పినా ఈ మూవీ మాత్రం ఒక్కసారైనా థియేటర్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. లాస్ట్ 30 minutes అయితే వర్త్ ఫీల్ ఇస్తుంది. సో ఇది ఈ సినిమా విశేషాలు. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.